రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకురావాలో సీఎం చంద్రబాబు తమకు దిశానిర్దేశం చేశారన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గంజాయి చిన్న ఊళ్లకు కూడా విస్తరించిందని తెలిపారు. వినుకొండ ఘటనలో ఇద్దరు వైసీపీకి చెందిన వారేనన్న లావు శ్రీకృష్ణదేవరాయలతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నేత కృష్ణదేవరాయలు మనతో ఉన్నారు. సార్, ఏ అంశాలకు సంబంధించి ఈరోజు భేటీ జరిగింది? ఇప్పుడే మీడియా మిత్రులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అనుసంధానం జరగాలో రాష్ట్రం అలాగే కేంద్రం, మనం ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాం, ఆ అనుసంధానం ఎలా జరగాలి, ఆ కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలి, ఏ ప్రాజెక్ట్స్ ఏ నిధులు కేంద్రం నుంచి రావాలి, ఆ నిధులు ఎలా తెచ్చుకోవాలి, ఆ ప్రాజెక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపైన ఈరోజు భేటీ జరిగింది. సార్, నిన్న వినుకొండ ఇష్యూకి సంబంధించి ఏ రకంగా తీసుకుంటారు? దీనిపై జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈరోజు ఢిల్లీలో ఆందోళన చేయాల్సిన అవసరం కంటే దానికంటే కూడా అసెంబ్లీ అవుతుంది. అసెంబ్లీలో తప్పకుండా ఏ ఇష్యూస్ అయితే ఉన్నా ఆ ఇష్యూస్ అన్నీ కూడా రైజ్ చేయొచ్చు. రెండవది, ఏదైతే వినుకొండలో జరిగిందో ఇష్యూ, అది రెండు వ్యక్తుల మధ్య జరిగింది, కానీ అది పార్టీని రంగు పోయటం అనేది కరెక్ట్ కాదు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ వ్యక్తిని 24 గంటలు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకంటే ప్రభుత్వం వైపు నుంచి, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి చేయవలసినవన్నీ కూడా చేయడం జరిగింది. దానిపైన వెళ్ళి ధర్నా చేయడం అనేది మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు చూడాలి. సార్, టీడీపీకి సంబంధించి ఆయన ఆరోపణలు చేస్తారు. ఇంకొక అంశం ఏంటంటే, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ గంజాయి వల్ల ఇది జరిగింది, వారిద్దరు మిత్రులు అన్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన ఆరోపణ చేశారు? నిజంగా రాష్ట్రంలో ఈరోజు విపరీతంగా గంజాయి అనేది బాగా యువతలో ప్రతి ఒక్క చిన్న టౌన్లో పట్టణాల్లో కూడా దొరుకుతూ ఉంది. ఈ గంజాయి మత్తులో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో క్రైమ్లో ఎక్కువగా గంజాయి అనేది ఎక్కువగా భాగస్వామ్యం అవుతూ ఉంది. ఇందాక మీరు అన్నట్లు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా వారందరూ కూడా ఎవరైతే చంపారో, ఎవరైతే చంపబడ్డారో వీళ్ళందరూ కూడా ఒకటే గ్రూప్. 2 సంవత్సరాల క్రితం అక్కడ ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు ఈ ముస్లిమ్స్ అందరిలో కూడా లేనిపోని విద్వేషాలు క్రియేట్ చేసి వీరందరూ కూడా ఈ గ్రూప్స్ అన్నీ కూడా వేరువేరయ్యి ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని దానికి మరొకటి యాడ్ చేసుకుంటే ఈ గంజాయి ఒకటి యాడ్ అయ్యి ఈరోజు ఏదైతే జరుగుతూ ఉందో అది బీజం పడింది 2 సంవత్సరాల క్రితం. దానికి ఈరోజు అనవసరంగా కోపిరెడ్డి గారు చెప్పినట్లు నిజమే, వాళ్ళందరూ కూడా ఒకటే గ్రూపు. దానికి ఈరోజు నిజంగా రాజకీయ రంగు పొలవటం అనేది దారుణమైన విషయం. సార్, ఫైనల్గా ఎస్పీ మారటం వల్ల ఈ సంఘటన జరిగింది, లేకపోతే జరిగేది కాదు. గతంలో బిందు మాధవ్ని వాళ్ళ అధికారిని వేసుకున్నారు, అప్పుడు జరిగింది. తర్వాత మల్లికా గారికి వచ్చినప్పుడు జరగలేదు, మళ్ళీ శ్రీనివాస్ రాగానే జరుగుతున్నాయి. ఈ క్రైమ్ అనేది ఏదైతే జరిగిందో, మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పడం కంటే పోలీసులు చెప్పాలి. క్రైమ్ ఏదైతే జరిగిందో అది స్పర్ ఆఫ్ ద మూమెంట్లో జరిగింది. అదేదో ప్రీ ప్లాన్డ్ చేసింది కాదు, లేకపోతే చాలా పకడ్బందీగా చేసింది కాదు. స్పర్ ఆఫ్ మూమెంట్లో జరిగేదానికి ఈరోజు ఎన్ని వేల మంది పోలీసులు పెట్టినా స్పర్ ఆఫ్ మూమెంట్లో జరిగే క్రైమ్ని ఎవరు కూడా అరికట్టడం అనేది చాలా కష్టమైన విషయం. తెలిసి చేస్తుంటే తప్పకుండా పోలీసులు దాని గురించి యాక్షన్ తీసుకోవచ్చు, చేయొచ్చు. కానీ ఒకటి మాత్రం పోలీసు వారిని అడుగుతాం, ఇక్కడ ఏ మండలంలో అయితే, ఏ టౌన్లో అయితే ఈ గంజాయి అనేది ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వారిపైన కఠినంగా శిక్ష తీసుకోవాలి. తప్పకుండా వారందరినీ కూడా గట్టిగా కౌన్సిలింగ్ చేయాలి. వారందరికీ కూడా గట్టిగా తీసుకొని వారందరినీ కూడా మార్పు తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నించాలని కోరుతున్నాను.